గుడ్ మార్నింగ్, సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP39LZ1905 హుండై గ్రాండ్ A10 డీజిల్ వేరియంట్, సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ వెహికల్. 2017 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2032. ఆ తర్వాత మళ్ళీ 5 years రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు 37 దాకా లైఫ్ అని వస్తుంది. కంప్లీట్ వైట్ కలర్ బాడీ, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మొత్తం మెజారిటీ బాడీ పార్ట్స్ అంటే 4 doors, బానెట్, డిక్కీ, రూఫ్ లైన్, ఆప్రాన్స్, పిల్లర్స్ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కలదు. 100% బండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అండ్ బాడీ మీద ఎక్కడ కూడా పెయింటింగ్ టచింగ్స్ అయితే అవ్వలేదు. ఒక్క బంపర్ సైడ్ కార్నర్లో తప్పించి మిగతా బాడీ అంతా ఎక్కడ పెయింట్ డ్రాప్ అనేది పడలేదు. బాడీ మీద స్క్రాచెస్, డెంట్స్, గ్లాస్ బ్రేకేజ్ ఇలాంటి ఇష్యూస్ కూడా అయితే ఏమీ లేదు. బండి అంతా కూడా మంచి కండిషన్లో ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇంకా రైట్ లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. స్క్రాచెస్ కానీ బ్రేకేజ్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. ఇంకా బాడీ ఫ్రేమ్ అంతా చూడండి, 100% మీకు వర్తబుల్గా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా పెయింట్ టచ్ కానీ లేదా వెల్డింగ్ వర్క్స్, రస్ట్ ఇలాంటిది ఏమీ లేదు. ఆల్మోస్ట్ వెహికల్ అంతా కూడా న్యూ వెహికల్ మాత్రం ఉంది ఇంచుమించు. ఇది మోడల్ వచ్చేసి 2017 అయినా కూడా ఇది 2020 మోడల్కి పైన ఉండే వెహికల్స్ ఎంత క్వాలిటీగా ఉంటాయో ఇది కూడా అంతే క్వాలిటీగా ఉంది. ఇంకా దీనికి ఆప్షన్స్ చూసరికి ఏముందంటే 4 కూడా పవర్ విండోస్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇంకా రీడింగ్ కూడా చెక్ చేసినట్లయితే కనుక 61,000 కిలోమీటర్ తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ వెహికల్. మీరు కూడా డౌట్ ఉన్నట్లయితే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కార్ నెంబర్ తీసుకుని. ఇంకా పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, స్క్రీన్, ఏసీ అన్ని మంచి కండిషన్లో ఉన్నాయి. స్క్రీన్ మాత్రం లూజ్ కాంటాక్ట్ ఉంది. ఒక్కోసారి ఆన్ అవుతుంది, ఒక్కోసారి ఆన్ అవట్లేదు. ఒకసారి మాత్రం లూజ్ కాంటాక్ట్ ఒకసారి చెక్ చేయించుకుంటే మీరు స్క్రీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ కవర్స్ కానీ, ఇంటర్నల్ రూఫ్ కానీ, సస్పెన్షన్స్, గేర్ షిఫ్టింగ్ అన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్లో ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్సూరెన్స్ జస్ట్ ఒక 3 days ఉంది. 3 daysలో ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి ఇంక ఇన్సూరెన్స్ లేదని అనుకుందాం. ఏదైనా బండి తీసుకున్నాక బేసిక్గా నేను అన్నింటికి చెప్పి మాటే ఒక 10,000 మెయింటెనెన్స్ ఉంటుంది అనుకోండి. బట్ ఈ వెహికల్కి అయితే 10,000 మెయింటెనెన్స్ అవసరం లేదు. కానీ వాళ్ళు జనరల్గా చెప్తున్నాను, నేను అన్నిటికి యూటీ చెప్పినట్టే దీనికి చెప్తున్నాను. ఇంకా సీట్ కవర్స్ చూసారు కదా, అంతా చాలా కొత్తగా నీట్గా ఉన్నాయి. ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. ఇది ఫ్రంట్, ఇది కంప్లీట్ డాష్ బోర్డ్ అపీరెన్స్. ఇది ఇంకా 1 by 1 మీకు ఆల్మోస్ట్ ఈ వీడియోలో క్లియర్గా ప్రతి పార్ట్ కూడా కవర్లో చూపిస్తాను దీంట్లో. సో అది కాకుండా మీకు ఏమైనా వేరే డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి. ఫ్రంట్ విండ్షీల్డ్ అంతా క్లీన్గా ఉంది. అండ్ వైపర్స్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఫ్రంట్ హెడ్లైట్స్ 2 కూడా ఆల్మోస్ట్ న్యూ హెడ్లైట్స్ మాదిరిగా ఉన్నాయి. ఈ హెడ్లైట్స్ న్యూగా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏముందంటే మీకు వెహికల్ లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు మనకి లైటింగ్ విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా సైడ్ మిర్రర్స్ కానీ, లెఫ్ట్ సైడ్ చూస్తే ఫ్రంట్ డాష్ బోర్డ్ కానీ ఎక్కడ కూడా ఏది పేరు పెట్టేలాగైతే లేదు. అండ్ 4 టైర్లు కూడా సుమారుగా ఒక హాఫ్ కండిషన్ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న ఈ టైర్లు మనకి అప్రాక్సిమేట్గా ఒక 20,000 తిరుగుతాయి. ఎందుకంటే సెకండ్ సెట్ ఇది. ఎవ్రీ కొత్త 4 టైర్లు కొత్త సెట్ వేయించుకున్నాం అనుకోండి ఒక 40,000 కిలోమీటర్స్ తిరుగుతాయి కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం. ఇది సెకండ్ సెట్ అంటే ఇది 80,000 కిలోమీటర్స్ వరకు తిరుగుతుంది. 80 kilometers రీచ్ అయిన తర్వాత మార్చుకోవాలి. అంటే ఇంకా 20,000 kilometers తిరగచ్చు. ఇంజిన్ రూమ్ చూడండి, ఆమ్రాన్ బ్యాటరీ ఉంది. రైట్ లెఫ్ట్ ఆప్రాన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ మీకు పెయింట్, రస్ట్ లాంటిది ఏమీ లేదు. అంతా చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ బానెట్ కూడా అన్ని ఒరిజినల్ పార్ట్స్, అంటే వెహికల్ మ్యానుఫ్యాక్చర్తో వచ్చిన అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్. ఈ డోర్ జనరల్గాని కింద కార్నర్ అది రస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ వెహికల్ కార్నర్స్లో కూడా ఎక్కడ రస్ట్ అనేది లేదు. మీ కార్నర్స్ కానీ అంచులు చూడండి, ఈ కింద అండ్ డోర్ సైడ్స్ ఎక్కడ కూడా రస్ట్ అయితే లేదు. బండి చాలా నీట్గా ఉంది. ఒకసారి మీరు క్లోజప్లో పెట్టి పెడుతున్నాను కెమెరా కూడా మీరు చూడొచ్చు. సో 4 డోర్లు ఎక్కడ కూడా అంచుల మీద కానీ లేదా కిందన కానీ రన్నింగ్ బోర్డ్స్ మీద కానీ ఎక్కడ రస్ట్ అయితే లేదు. అంతా ఒరిజినల్లో ఎక్కడ పెయింట్ అయితే పడలేదు. మెయిన్ అదొక మెయిన్ అడ్వాంటేజ్. ఎందుకంటే మొత్తం అంతా సింగిల్ ఓనర్ వాడినారు కాబట్టి ఎక్కడ కూడా మీకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని హ్యాండ్ ఓవర్లోనే ఉంది వెహికల్. ఎక్కడ అతను వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, బెంగళూరులో పనిచేస్తాడండి అతను. సో బండి అయితే అన్ని రకాలుగా బాగానే ఉంది. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,35,000, 3,35,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు, ఫిక్స్డ్ రేటు. ఎవరన్నా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి దీని మీద లోన్స్ అయితే ఇవ్వడానికి ఉండదు. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 3,35,000. అసలు బార్గెనింగ్ అనేది అయితే ఏమి ఉండదు. దీని మీద లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఆన్. వన్స్ మీరు ఫుల్ పేమెంట్ చేసి తీసుకున్న తర్వాత కావాలంటే మీరు లోన్కి వెళ్ళచ్చు. సుమారుగా 2,75,000 దాకా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.